కోవిడ్ కష్టాలు, భయంకర దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూ ఉండగానే మరో వైరస్ హడలెత్తిస్తోంది. ఈ వైరస్ ఇంకెన్ని అనార్థాలను సృష్టిస్తుందో అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పిల్లలను ప్రభావితం చేసే హెచ్ఎంపివి ఉత్తర చైనా అంతటా వ్యాపించింది. చైనాలో శ్వాసకోశ వ్యాధులు పెరగడంతో హాస్పిటల్స్ అన్నీ రష్గా మారిపోయాయి. హెచ్ఎంపివి శ్వాసకోశ వైరస్ ఆసియా దేశాలలోని అనేక ప్రాంతాలకి స్ప్రెడ్ అవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్న విషయం ఏమిటంటే ఈ వైరస్ చాలా సిమ్టమ్స్ సేమ్ కరోనా లాగానే ఉన్నాయి. వైరస్ పేరు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అయినప్పటికీ దీని బారిన పడిన వారిలో దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. మానవ న్యూమోనియా వైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో ఈ వైరస్ ఎక్కువ కేసులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఏదైనా శ్వాసకోశ వ్యాధి ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ వైరస్ అంటువ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి చైనా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. వైరస్ని అరికట్టడానికి పెద్ద ఎత్తున పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఈ వైరస్ ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాణాంతకం కాదని డాక్టర్స్ చెబుతున్నారు. చాలామంది పిల్లలకు సాధారణ జలుబు, దగ్గు లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మాత్రమే ఈ వైరస్ శ్వాసకోశ వ్యాధికి కారణమవుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం చైనాలో విస్తరిస్తున్న ఈ వైరస్ను WHO సీరియస్గా తీసుకోవడం చాలా ముఖ్యం. హెచ్ఎంపివి వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకు అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజిక దూరం చాలా ముఖ్యం. 20 సెకండ్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వైరస్ బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడం బెటర్. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సోషల్ మీడియాలో చైనా వాళ్ళు పెడుతున్న పోస్టులు చూస్తే డ్రాగన్ కంట్రీ ఏదైనా దాచిపెడుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చైనాలో ఇప్పుడు ఒకేసారి అనేక వైరస్లు విజృంభిస్తున్నాయి. ఇన్ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపివి, మైకోప్లాస్మో న్యూమోనియా, COVID-19 వంటి వైరస్లు ఒకేసారి స్ప్రెడ్ అవుతుండడంతో ఆసుపత్రులు పేషెంట్స్తో తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. పిల్లల ఆసుపత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. న్యూమోనియా కేసులు, ముఖ్యంగా వైట్ లంగ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతానికి అయితే భారత్ భయపడవలసిన అవసరం లేదని చెబుతున్నారు. చైనా లాక్డౌన్ కట్టుదిట్టంగా విధించి వైరస్ని దేశం దాటకుండా చర్యలు తీసుకుంటే ఇతర దేశాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.